రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. దానికి దర్శకత్వం వహిస్తుంది బుచ్చిబాబు సోనా. ఈ సినిమా మనకు 2026లో మార్చ్లో కానీ సమ్మర్లో కానీ రిలీజ్ కాబోతున్న సినిమా. ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ సినిమా రిలీజ్ కాకముందుకే దీనికోసం పూల చొక్కాగాడు వీళ్ళు ఇంటర్వ్యూస్ ఎవరైతే తీసుకుంటారో, కొన్ని రివ్యూస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మొత్తం జూమ్లో వచ్చేసి ఆ సినిమా కోసం నవ్వడు. పూల చొక్కగాడు ఏమన్నాడంటే, నాకు పెద్ద సినిమా స్టోరీ తెలుసు ఆల్రెడీ అంటే, వాళ్ళు కొద్ది లీక్ చేయి బ్రో అంటే, లేదు బ్రో అది చేస్తే నాకు మీద పోలీస్ కేసు వేసేస్తారు, దానికి ఇంకా చికిరి చికిరి అన్న సాంగ్ అంటే, అరే సినిమా అరే అంత పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు, ఒక రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అని పేరు, ఒకటి కొద్దిగా ట్యాగ్ లైన్ ఉంది. అసలు ఎలా నీకు చెప్పాలనిపించిందిరా? సినిమా రిలీజ్ అయిన దానికి నువ్వు రివ్యూ ఇస్తే ఒక ముద్దు ఒక ముచ్చట, రిలీజ్ కానీ సినిమా కోసం కూడా నీకు ఎట్లా తెలుసు? అంటే నువ్వేమన్నా బుచ్చిబాబు వాళ్ళ ఇంట్లో ఏమన్నా పని చేస్తున్నావారా? బాత్రూమ్ కలిగేటోనివా? లేకపోతే ఎట్లా తెలుస్తుంది ఆ స్టోరీ? బుచ్చిబాబు ఏమన్నా బాత్రూమ్ పోతే ఉచ్చబోతుంటే పాయకాన పోతుంటే, అరే రే రే నవీన్ పూల చొక్క నాకు ఒక స్టోరీ వచ్చిందిరా, రాసుకోరా అని ఏమన్నా చెప్పిండా? లేకపోతే ఆయన ఎరిగేటప్పుడు ఏమన్నా నువ్వు పక్కకున్నావారా? ఇట్లా తెలుస్తుందిరా నీకు స్టోరీ? అసలు నువ్వు సినిమా ఓనివే కదా, సినిమా క్రియేటివే కదా, రిలీజ్ కాదు సినిమా కోసం ఎందుకురా మీకు ఇంతగానం అంత తీట? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ఓపెన్గా తిరగలుగుతారా? ఇప్పుడు కొందరు రివ్యూర్స్ ఉన్నారు, కొందరు ఎంత జెన్యున్గా రివ్యూస్ చెప్తారు, బాగున్న సినిమా బాగుంది, బాగాలేకపోతే అస్సలు బాగలేదని చెప్పండి. బాగాలేని సినిమాకి ఎవరు ఎంకరేజ్ చేయకండి. బాగున్న సినిమాని బాగుందని చెప్పడంలో సూపర్. కానీ రిలీజ్ కాని సినిమాని కూడా నువ్వు తీసుకొచ్చి ముంగట పెట్టి ఇప్పుడు చిక్రీ అనే సాంగ్ అంటే, అది లెజెండరీ, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ గారి సంగీతం, ఇలా కాంబినేషన్ చాలా బాగుంది. ఆ సినిమా రిలీజ్ కాకముందుకే దానిపైన నువ్వు చేసిన ఈ వెంకిలి శాస్త్రలు, ఇలాంటి పిచ్చి పనులకి జనాలు నిజంగా ఊకుంటారు అనుకుంటున్నావారా నవీన్ పునసక్క? సో ఏదైనా మాట్లాడితే తెలిసి మాట్లాడి, ఎందుకురా మాట్లాడుతారు? ఒక్క రోజైనా సినిమా సెట్లో ఉంటే తెలుస్తుంది కదరా బాధ ఏందో అన్నది. నాకు కూడా నచ్చకపోతే తిడతా, కానీ మరి ఇంత నీలా కాదురా. రిలీజ్గా